చందమామ కథలు. రాజుగారి మంగలి. పుష్కలావతి నదీ తీరాన ఒక చిన్న రాజ్యం ఉండేది. దాన్ని పాలించే రాజు ఆకస్మికంగా చనిపోవడం చేత ఆయన కొడుకు సుదర్శనుడు అనేవాడు చాలా చిన్నతనంలో రాజు అయ్యాడు. అతనికి రాజ్యపాలనలో మంత్రి తదితరులు సాయపడుతూ వచ్చారు. అయితే సుదర్శనుడి అంతరంగిక సలహాదారు ఆస్థాన మంగలి. ఈ మంగలి నడివయసు దాటుతున్నవాడు. సుదర్శనుడి తండ్రి పాలించినంత కాలము ఆయన తన మంత్రికి సైతం చెప్పడానికి వీలు లేని రహస్యాలను ఈ మంగలికి చెప్పి అతడి సలహాల ద్వారా చాలా లాభం పొందుతూ ఉండేవాడు. రాజ్యాభిషేకం అయినది లగాయత్తు సుదర్శనుడిని వెంటనే పెళ్లాడమని మంత్రి మొదలైన వాళ్ళు ఒత్తిడి చేయసాగారు. రాజ్యానికి ఒక్క రాజే కాదు, రాణి కూడా ఉండాలి అన్నారు. సుదర్శనుడు చూద్దామని మాట దాటించేస్తూ వచ్చాడు. సంగతేమంటే సుదర్శనుడికి పెళ్లాడాలనే ఉన్నది. కానీ అతనికి ఆడవాళ్ళంటే చాలా అనుమానం. అందంగా ఉన్నవాళ్ళు నీతిగా ఉండరని, అందము నీతి ఉన్న వారిలో సాధుత్వం ఉండదని, అన్నీ ఉన్న మనిషిని ఎంపిక చేయడం ఎవరి వల్ల కాదని అతని భయం. అయితే ఈ మాట మంత్రి మొదటగా గల వాళ్లతో అనడం అనుచితంగా ఉంటుంది. ఒకరోజు మంగలి సుదర్శనుడికి గడ్డం గీకుతూ, ప్రభు వారు వివాహం మాట తలపెట్టకుండా ఉన్నారేమి అని ప్రతి వాళ్ళు అడిగేవాళ్లే బాబయ్య. నాకు మాత్రం ఏం తెలుస్తునని జవాబు చెబుతున్నాను. అంతకంటే మంచి సమాధానం ఉంటే అదే చెబుదును అన్నాడు. వెంటనే సుదర్శనుడు స్త్రీల విషయంలో తనకున్న సందేహం చెప్పేసి, ఒరేయ్, కులగోత్రాలు కూడా వద్దు, చూడ చక్కనిది, నీతి గలది, మంచితనం గలది అయిన కన్యను ఎలా తెలుసుకోవడమో నీకు తెలిస్తే చెప్పు, ఈ క్షణమే పెళ్లాడేస్తాను అన్నాడు. మంగళి ఒక్క క్షణం ఆలోచించి, అదే సమస్య అయితే దానికి ఉపాయం ఉన్నది. నా దగ్గర ఒక అద్దం ఉన్నది. అందులో ఎవరిని చూసినా వాళ్ళు కుళ్ళంతా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. తమరికి ఎవరినన్నా చేసుకోవాలని ఉన్నప్పుడు నాకు కాస్త అవకాశం ఇప్పించారంటే నా అద్దంతో వాళ్ళ జాతకం చదివేస్తాను అన్నాడు. ఈ మాట వినేసరికల్లా సుదర్శనుడికి ఎక్కడ లేని ధైర్యము వచ్చేసింది. ఒరే మంగలి, నాకు కావలసిన భార్యను సంపాదించి పెట్టావంటే నేను నీ మేలు ఎన్నటికీ మరువను అని పంపేశాడు. ఆ రోజే అతను తన సభలో తాను పెళ్లాడ నిశ్చయించినట్లు ప్రకటన చేశాడు. ఆ సాయంత్రానికల్లా ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. రాజుగారు కులము హోదా పాటించరట. ఆయనకు కావలసిన బుద్ధిమంతురాలు అందగత్తె అయిన కన్య. ఈ వార్త తెలుస్తూనే అందగత్తెలనుకున్న వాళ్ళంతా అద్దాలలో తమ ముఖాలను చూసుకుని ఇది రాణి కాబోయే ముఖమేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు. అయితే మర్నాడు తెల్లవారేసరికల్లా మరొక పుకారు కార్చిచ్చులాగా నగరమంతటా వ్యాపించింది. రాజుగారు పెళ్లాడబోయే కన్యను రాజుగారి మంగలి తన మంత్రపటద్దంలో చూస్తారట. ఆ దెబ్బతో వారి గుట్టుబట్లన్నీ అతనికి తెలిసిపోతాయట. ఈ మాట వింటూనే రాణి అవుదామని ఆశపడ్డ వారందరి గుండెల్లోనూ రాయిపడింది. రాణివాసం మాట దేవుడు ఎరుగు. తమ గుట్టంతా మంగళ వెధవుకు తెలిసిపోతే పరువుగా బతికే యోగ్యత ఉంటుందా? వారం గడిచిన రాజుగారిని పెళ్లాడడానికి ఒక్క కన్య ముందుకు రాలేదు. ఏమిరా మంగళి, పెళ్ళాడు అని ఇన్నాళ్ళు నన్ను చంపుకు తిన్నారే, పెళ్లాడతానన్న తర్వాత ఒక్కరు ముందుకు రారేం అని సుదర్శనుడు మంగళిని అడిగాడు. నా అద్దం సంగతే అందరికీ తెలిసి బాబయ్య. అందులో ముఖం చూపించడానికి ఎన్ని గుండెలు ఉండాలి? దారి తప్పి మనిషిగా పుట్టిన ఏ దేవతో తమను పెళ్లాడాలి గాని మామూలు ఆడది తమతో పాటు సింహాసనం మీద కూర్చొనిస్తానా అన్నాడు మంగలి దర్పంగా. అలా అయితే నువ్వు ఒక నెల రోజులు దేశాటన చేసి నీ అద్దం మెచ్చిన దాన్ని తీసుకురా అన్నాడు సుదర్శనుడు. దారి ఖర్చులకు ఇచ్చిన సొమ్ము తీసుకుని మంగలి దేశాటనకు బయలుదేరాడు. అతను ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి రాజుగారి ఆజ్ఞాపత్రం చూపించి రాజుగారికి వధువును వెతుకుతున్నానని గ్రామ పెద్దలకు చెప్పి రాణి కాదగిన కన్యలు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడిగేవాడు. అందరూ తలా ఒక పిల్ల పేరు చెప్పేవారు. ఒకరు చెప్పిన పిల్లను మరొకరు కొట్టిపారేసేవారు. నలుగురు గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఒక పిల్ల పేరు చెప్పడం జరగనే లేదు. అలా గ్రామాలు చూసుకుంటూ మంగళి చాలా దూరం వెళ్ళాడు. ఒకనాటి మధ్యాహ్నం అతను ఒక కొండ ప్రాంతం చేరుకున్నాడు. అతనికి ఆకలి దప్పి కలిగాయి. కొండ ఎగువన గొర్రెల మంద కనిపించింది. వాటిని కాసే మనిషి కోసం వెతుక్కుంటూ కొండ ఎక్కేసరికి కొండ నీడ పట్టున ఒక బాలిక కనబడింది. అమ్మాయి, ఆకలి మండిపోతున్నది. దగ్గరలో గ్రామం ఉన్నట్టు లేదు. తినడానికి ఏమన్నా ఉన్నదా అని మంగలి ఆ పాపను అడిగాడు. అటుపక్క గ్రామం ఉన్నది, కానీ నువ్వు ఆకలితో ఏం పోతావు? నేను తెచ్చుకున్న కూడు తిను తాత అంటూ ఆ పిల్ల తన మూట విప్పి
తాను తెచ్చుకున్న జొన్న రొట్టెలు కూర పెట్టింది. వాటిని తిని తాబేటికాయలో నీళ్లు తాగి మంగలి తేరుకున్నాడు. ప్రాణం నిలబెట్టావు తల్లి అంటూ మంగలి ఆ పిల్లకేసి చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉన్నది. చెంపకు చారడేసి కళ్ళు, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు, బారెడు పొడుగున్న జుట్టు, పాత బట్టలు కట్టుకుని కూడా పార్వతీదేవిలా ఉన్నది ఆ పిల్ల. ఆహా, ఈ పిల్లకు తల దువ్వి కొప్పు పెట్టి పట్టుబట్టలు కట్టి నగలు అలంకరించినట్లయితే ఈమె ముందు ఏ రాజకన్య నిలబడగలదు? ఈమె స్వభావం కూడా ఎంతో మంచిది, కల్లా కపటము లేని మనిషి అనుకున్నాడు మంగలి. అతను ఆ పిల్లతో, అమ్మా, నిన్ను మా రాజుగారికి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అని అడిగాడు. రాజుగారికి పెళ్ళం కావడం నా వల్ల అవుతుందా తాత అన్నదామె. నువ్వు చేయవలసిందేమీ లేదు, ఇప్పుడున్నట్లే ఉంటే చాలు. నిన్ను రాజుగారికి చూపిస్తాను, నా వెంట వస్తావా అన్నాడు మంగలి. ఆమె ఒప్పుకున్నది. ఇద్దరు కలిసి బయలుదేరి రాజభవనం చేరుకున్నారు. మంగలి అంతఃపురంలో దాసీల చేత ఆ పిల్లకు చక్కగా స్నానం చేయించి అలంకరింప చేయించాడు. దాసీలు ఆమెకు జుట్టు అందంగా ముడివేసి పూలు పెట్టి ఆమె శరీరానికి సుగంధ లేపనాలు పూసి ఆపాదమస్తకము నగలు పెట్టి మంచి బట్టలు కట్టబెట్టి తీసుకువచ్చేసరికి మంగళకే కళ్ళు చెదిరాయి. ఈ మనిషి గొర్రెలు కాచుకుంటూ ఉండిన పిల్ల అనుకోవడం అతనికి చాలా కష్టమైంది. అతను తన ఇంటి నుంచి ఒక అద్దం తెచ్చి అందులో రాజుగారికి ఆ పిల్ల ప్రతిబింబం చూపించి, చూడండి బాబయ్య, పిల్లలో ఒక్క మచ్చ కూడా ఉన్నదేమో అన్నాడు. సుదర్శనుడు అద్దం లోపల బింబాన్ని చూసి పిల్లను చూసి పరవశం చెంది ఆమెను పెళ్లాడేశాడు. వివాహ సమయంలో మంగలికి మంచి జాగీర్ లభించింది. అందరికీ మంగలి అద్దంలో ఎంతో గురి కుదిరింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ తమ భార్యల ప్రతిబింబాలను ఆ అద్దంలో చూసి వాళ్ళని గురించి నిజం తెలుసుకుందాం అనుకున్నారు. కానీ అందుకు అవకాశం ఇవ్వకుండా మంగలి, అద్దం పగిలిపోయింది బాబయ్య, నిక్షేపం లాంటి అద్దం అని అందరితోనూ అనేశాడు.